తెలుగుదనానికి తెలుగువారి ఆత్మగౌరవానికి నాటికి నేటికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ బహుమతి ప్రధాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కళలు సమాజాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని, అటువంటి కళలను ప్రోత్సహించే విధంగా గత 27 సంవత్సరాలుగా ఎన్టీఆర్ పేరుతో కళా పరిషత్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులకు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. క్లాప్స్ ప్లీజ్, క్లాప్స్, క్లాప్స్. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. కూర్చోండి. ఘనమైన నివాళి ఈ నాటకోత్సవాలు. ఈ నాటకోత్సవాలలో చివరి రోజు కార్యక్రమంలో అటు నాటక రంగం లేదా సినిమా రంగం లేదా సాహిత్యం రంగం ఏదైనా ఉన్నతోన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించిన ప్రముఖులకు నందమూరి తారక రామారావు జీవన సాఫల్య సాధన పురస్కారాన్ని ప్రదానం చేయడం ఎన్టీఆర్ కళా పరిషత్ ఆనవాయితీ. ఈ పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా మరో మొహంజోదారో అనే నాటకంతో తెలుగు నాటకానికి ప్రయోగ హంగును రంగును అద్దినటువంటి సుప్రసిద్ధ నాటక రచయిత ఎన్ఆర్ నంది గారితో ప్రారంభించి ప్రకాశం జిల్లా కవి మనందరికీ సుపరిచితులు ఆత్మీయులైన డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారికి, దళిత వాణిని కవిత్వంలో బలంగా వినిపించినటువంటి బోయి భీమన్నకు, అన్న నందమూరి వెండి తెరపై తనతో సమానమైనటువంటి పాత్రలను ఇచ్చి ప్రోత్సహించిన ధూళిపాడ సీతారామ శాస్త్రి గారికి, తదుపరి ఆంధ్ర నాటక కళా పరిషత్ అధ్యక్షులు
బొలినేని కృష్ణయ్య గారికి, ప్రఖ్యాత రంగస్థల నటులు, సినీ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి మురళీమోహన్ గారికి, యావత్ భారతదేశం నందమూరి తారక రామారావు గారి తరువాత అన్నాని కళాకారులందరూ కూడా ఎంతో ఆప్యాయంగా అభిమానంగా పిలుచుకునే నల్లూరి వెంకటేశ్వర్లు గారికి, అదేవిధంగా అజో విభో కంతాళం ఫౌండేషన్ ద్వారా అటు నాటకానికి, సాహిత్యానికి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్న ఆచార్య అప్పాజ్యోతి సత్యనారాయణ గారికి ఈ పురస్కారాలను అందజేయడం జరిగింది. ఈనాటి పురస్కార గ్రహీత రంగస్థల విదుషీమణి మానవత్వం పరిమళించే
మహాశయులారా, ఈరోజు శ్రీమతి కె విజయలక్ష్మి గారికి నందమూరి తారక రామారావు జీవన సాఫల్య సాధన పురస్కారాన్ని ఎందుకు ప్రదానం చేస్తున్నారు? 1953లో విశ్వసింది నాటక కళా భారతి విభిన్న వైవిధ్య భరిత పాత్ర పోషణకు ప్రతిబింబ కౌముది రసపోషణకు అధినేత్రి వాచక సౌదామిని నట విదుషీమణి నాటక స్ఫూర్తి నాటక దీప్తి నాటక ఇదే మీ అంతరంగ తరంగం. నటరాజు కె వెంకటేశ్వరరావు తీర్చిదిద్దిన నాటకమ్మ ఆకృతి అందరూ అభినందించిన తర్వాత డాక్టర్ గారు పురస్కార ప్రదానం చేస్తారు. దక్షిణ మహాశయులారా, నేను ఇందాక చెప్పినట్టు సాంఘికమైన పద్యనాటకమైన చారిత్రాత్మకమైన ఆచార్య కొర్లపాటి శ్రీరామూర్తి గారు గొప్ప ప్రొఫెసర్. ఆయన పరిశోధించి పల్నాటి భారతం అనేటువంటి పల్నాటి యుద్ధం మీద ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని రాస్తే ఆ నాటకంలో ఓ భీషణ రోషాల జ్వాల పగ ప్రతీకారాలకు ప్రతీక అయినటువంటి నాయకురాలు నాగమ్మ పాత్రని అనిర్వచనీయంగా అద్భుతంగా పోషించి ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి రంగస్థల నటీమణి మరొకరు లేరు 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 అని ఆమె కీర్తిని గడించారు. ఓకే పక్కన పట్టుకోండి సార్, అలా పట్టుకోండి. అది మీరు పక్కన సార్. సార్ డాక్టర్ గారు వెంకటేశ్వరరావు పట్టమో సార్, పట్టుకోండి, చేత్తో పట్టుకోండి సార్. మేడం గారు కళాకారులందరూ కూర్చోండి. పెద్దలు వేదికను అలంకరించి నన్ను ఆశీర్వదించిన ముఖ్యులందరూ, నన్ను ప్రోత్సహించిన, నన్ను అభిమానించిన నా చుట్టూ ఉన్న ప్రేక్షక సమూహానికి, ప్రేక్షక దేవుళ్లకు నా వినయపూర్వక నమస్కారం. మనిషి పుడితేనే గొప్ప కాదు, పక్క వాళ్లకు మంచి చేయటం, వాళ్ళకి ఆనందాన్ని సమకూర్చటం, వారి కష్ట నష్టాలు తెలుసుకోవటం, వారిని తనతో సమానంగా గౌరవించుకోవడం, ఇది చాలా ఎంతో మందికి ఉండే గొప్ప విషయమే. కానీ అందులో ఇంకా 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 గొప్ప విషయం మన ఈదర హరిబాబు గారు. ఈదర హరిబాబు గారు ఇలా నన్ను పిలిచి ఇంతగా గౌరవించడం నేను అసలు అనుకోలేదు. ఇంత గౌరవం నాకు దక్కుతుందని, నేను పుట్టినందుకు నిజంగా నా జన్మ ధన్యమైందని ఈ క్షణంలో నేను భావిస్తున్నాను. నన్ను కన్నా నా తల్లిదండ్రులకు, నాకు విద్య నేర్పిన నా గురువులకు అందరికీ కృతజ్ఞతాపూర్వక నమస్కారం. నాతో సహకరించి నాటకంలో నాతో పాటు నటించి నేను ఇంతగా
అవడానికి కారకులైన నా తోటి కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వారు రచించిన రచనలలో నాకు అవకాశం కల్పించి నన్ను ఇంతగా తీర్చిదిద్దడానికి కారకులైన రచయితలకు, దర్శకులకు, నన్ను అభిమానించిన ప్రేక్షక దేవుళ్లకు అందరికీ వినయపూర్వక నమస్కారం. మహాదేవి సాయంత్ర సమయ సింహాసన గత తదాసన్నే బ్రహ్మాద్యధిపతయ వాద్యాది కలిత సభాస్తార దేవా సకల జగదాముత్సవకరం నటంతం సర్వేషం ప్రధిత నటరాజం హృది భజే. నా గురువు గారు నాకు నేర్పిన శ్లోకం. ఏమంటివి జాతిని ఒక సూత సుతుల కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది గృహ పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టింది కదా. నీది ఏ కులము? ఇంత ఏళ అస్మత్పితామహుడు కురుకుల పుత్రుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య గంగా గర్భంలో జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పివేమయ్యా, మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా? అతడు పట్టమ జాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగన ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పంచపడితే మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధానాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పిల్లతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి ది వన్ మ్యాన్ ఆర్మీ, సర్పంచ్ కామా, వైస్ ప్రెసిడెంట్ సమతి కామా, ఎమ్మెల్యే కామా, జడ్పీ చైర్మన్ కామా, ఓన్లీ కామాస్, not at all a full stop. The ascending order of importance and success ought to continue for life. A flower bud spreads sweet. మాట ఒకటి ఉంది. ఎన్టీ రామారావుకి
ప్రపంచ స్థాయిలో ఎవరన్నా సాటి వచ్చేవాడు ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఏ భాషలోనైనా భారతదేశంలో ఎవరూ నటనని నిర్వహించగలిగిన వాడు కూడా ఒక్కడే హరిబాబు గారు. ఈ ఒక్కటి మాత్రం శిలాక్షరం శాసనం. ఇలాంటి పరిషత్తు మళ్ళీ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇవాళ ఈ కన్నుల పండుగ, ఈ సాంస్కృతిక తిరణాల ఈ పండగ మనకు మళ్ళీ ఎలా వచ్చిందంటే దగ్గర 9 నెలల కిందట హరిబాబు గారు వెళ్ళిపోయారు. దగ్గర యముడు దాకా వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే యముడే చెప్పాడు, హరిబాబు నేను తీసుకురావడం తొందరపాటు చర్య లేదు, నువ్వు ఇంకా చేయవలసిన పనులు ఉన్నాయి భూలోకంలో. ఈ సాంస్కృతిక జాతర, ఈ తిరణాల, ఈ పండగ మళ్ళీ కూడా చేయగలిగింది కాదు, నువ్వు కొన్నాళ్ళ పాటు అక్కడే చేయాలి అని మళ్ళీ మనకు వెనక్కి పంపించాడు యముడు. అలా వచ్చాడు హరిబాబు గారు. అందుకే ఇవాళ మనం ఈ పండగ చేసుకుంటున్నాం. ఇది కొనసాగాలని కోరుకుందాం. ఈ ఒక్క మాట చెప్తూ బహుమతుల గురించి, నాటక విభాగాన్ని 4 భాగాలుగా విభజించాము. 1 చారిత్రక నాటకాలు, 2 సాంఘిక నాటకాలు, 3 యువనాటికలు, 4 బాలల నాటకాలు. ఇవన్నీ నాటకానికి సంబంధించినవి. ఇవి కాక అత్యద్భుతమైనటువంటి నృత్య రూపకాలు ఉన్నాయి. అది ఇవాళ కూడా ఒకటి ప్రదర్శించవలసి ఉంది. అందుకని అది ఇప్పుడు ప్రకటించట్లేదు. అది అయిన తర్వాత ప్రకటిస్తారు దాని జడ్జెస్. ఈ 4 రకాల విభాగాలు వీటిని ఎలా నిర్వహించామంటే, సాధారణంగా నాటక పరిషత్తుల్లో ఒక 3 2 ముందుగా కూర్చోబెట్టి ప్రత్యేకమైన వాళ్ళకు కుర్చీలు వేసి అందరూ కనపడేలాగా ఫలానా వాళ్ళు జడ్జెస్ అని తెలిసేలాగా కూర్చోబెట్టి వాళ్ళు చెప్పిన నిర్ణయం ప్రకారం బహుమతులు ఇస్తూ ఉండటం ఆనవాయితీ. ప్రతి విషయంలోనూ కొత్తగా ఏం చేద్దాం, సృజనాత్మకంగా ఏం చేద్దామని ఆలోచించే హరిబాబు గారు ఆయన ఎట్లా చేద్దామంటే, మేము కలిసి మాట్లాడుకుని ఏమనుకున్నామంటే 2 3 కాదు, ఒక 10 మందినో 20 మందినో రహస్యంగా ఆడియన్స్లోనే కూర్చోబెడదాం. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చే రిపోర్టును తీసుకుందామని నిర్ణయం చేస్తే మాకు చాలా 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 సంతృప్తికరమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఆ 10 మంది ప్యానల్ని కూర్చోబెట్టాం. వారు వాళ్ళ హస్తాలతో రాసి, ఇదిగో బాలల నాటికలో ఇది ప్రథమ అనకూడదు, ఎందుకంటే ద్వితీయం లేదు, ఇంకా ఇది ఉత్తమ. అలాగే యువనాటికల్లో ఇది ఉత్తమ, సాంఘిక నాటకాల్లో ఇది ఉత్తమ, చారిత్రక నాటకాల్లో ఇది ఉత్తమ అని ఆ రిపోర్ట్ తీసుకుంటే మాకు 10 మంది ప్యానల్లో కూడా 10 మంది ఒకే నాటకానికి 10 మంది ఒకే దానికి ఇచ్చారు. 1 6 మాత్రం 9 మంది ఇచ్చారు, ఒకరే డిఫర్ అయ్యారు. అంటే 99% నిర్ణయించినటువంటి నిర్ణయం. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక మాట, దీనికి ఎంత ప్రతిష్ట ఉందంటే ఎన్టీఆర్ కళా పరిషత్ ఇచ్చేది ఇందాక చెప్పారు. నంది నాటకాల్లో తీసుకుంటే బహుమతి కోసం కళారంగం కళాకారులంతా ఎగబడతారు. అభినందనలు. ఉన్నారా? యువనాటకాలు ఉత్తమ ప్రదర్శనగా వారికి మెమెంటో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సాంఘిక నాటకాలు ఇప్పుడు చూడలేదు. ఇంతమంది ప్యానల్ ఒకే నాటకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం, అది గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ. గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ ఉత్తమ సాంఘిక నాటకంగా ఎంపికైంది. తర్వాత చారిత్రక నాటకాలు, ఇవి కూడా ఒక 3 మాత్రమే వచ్చాయి. చారిత్రక నాటకాలు కూడా నాయుడు గుడివాడ వారి ద్వారా, అలాంటి మారుమూలన పడినటువంటి ఒక తెలుగు విప్లవకారుడు యొక్క బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడినటువంటి ఒక విప్లవకారుడు ద్వారబంధరాల చంద్రయ్య నాయుడు జీవితాన్ని, ఆయన పోరాటాన్ని అద్భుతంగా ప్రదర్శించారని మా జ్యూరీ ప్యానల్ చెప్పారు. అందుకని దాన్ని ఉత్తమ నాటకంగా ఎంపిక చేశారు. ఆ జడ్జెస్ పేర్లు కూడా మేము ప్రకటించట్లేదు. అది మామూలు వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, నటులు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. అనే వేదిక పైన ఉన్న గౌరవనీయులు వెంకటేశ్వరరావు గారు, మిగతా మిత్రులు, పెద్దలు,
సభాసదులందరికీ నమస్కారాలు. 15 రోజుల నుండి ఈ కళల యజ్ఞం మన ఒంగోలులో జరుగుతుంది. హరిబాబు గారి కళా యజ్ఞం ఇది. యజ్ఞమే. రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి కళల్ని ప్రోత్సహిస్తూ ప్రదర్శింపజేస్తున్నటువంటి నగరం లేదు, గ్రామం లేదు. అది మన ఒంగోలు అదృష్టం. హరిబాబు గారు మనకి ఈ గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు. 2020లో ప్రారంభమైంది. ఇది 2000లో ప్రారంభమైంది. 2000లో ప్రారంభమైందంటే ఇప్పుడు 25 సంవత్సరాలు. మధ్యలో కొన్ని అమంతరాలు వచ్చినా మళ్ళీ ఇది ప్రారంభమై ఇన్ని సంవత్సరాలు జరగటువంటి విశేషం. కళల్ని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. వాస్తవానికి ఆనాడు ఎప్పుడో నంది నాటకోత్సవాలు అని చెప్పి ప్రోత్సహించేవాడు. ఇప్పుడు అవి కూడా లేకుండా పోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో కళలకు ప్రోత్సాహమిస్తూ అనేక ప్రాంతాల నుండి కళాకారులు ఈ పరిషత్తుకు వస్తున్నారు. ఇది ఒక్క నాటక కళకే కాదు, ఒక కళా యజ్ఞం అంటే ఇది సరిపోతుందేమో. మన సాంప్రదాయక వాయిద్యాలు, నాదస్వరం, డోలు వాయిద్యాలతో ప్రారంభమవుతుంది సాయంత్రం 5 గంటలకి. ఇక అక్కడి నుండి పిల్లల నాటికలు, పెద్దల నాటికలు, నాట్యాలు, ఎన్ని కళా ప్రక్రియలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోషిస్తున్నటువంటి యజ్ఞం ఇది, కళాయజ్ఞం. నిజంగా ఈ అనితర సాధ్యం. ఏదైనా హరిబాబే దాన్ని నిర్వహించగలడు, నిర్వహిస్తున్నాడు. లేదు నేను అంటుంటా అప్పుడు, హరిబాబు ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రోజులు చేస్తున్నావు కదా, ఎలా చేస్తున్నావు అంటే, అవన్నీ మీకెందుకు, కార్యక్రమాల్లో సహకరించండి అని అంటాడు. అందువల్ల ఈ కళాయజ్ఞం మన ఒంగోలుకి నిజంగా ఒక పండగ. మన అదృష్టం మన ఒంగోలులో ఇలాంటివి జరపడం. ఈ సందర్భంలో హరిబాబు గారిని మనసారా మనందరి తరఫున అభినందిస్తున్నాను. ఒక్కసారి హర్షధ్వానాల ద్వారా హరిబాబుకి అభినందనలు తెలియజేద్దాం. అన్నా లేనిపోయేది నువ్వు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి అనుకుంటారు నా దగ్గర చాలా డబ్బు ఉండి నేను చేస్తున్నాను అనుకుంటారు. లేనిపోయింది. నా దగ్గర డబ్బు యాడ్ చేయటానికి ఇవి వాస్తవంగా డోనార్స్ ఇచ్చిన డబ్బులతోటే చేస్తున్నాను తప్ప నా దగ్గర ఏ రోజు రూపాయి ఉండదు. ఒట్టి మాట్లాడు. ఇది ఓన్లీ ఎన్టీఆర్ మీద నేను అధికారంతో చేయట్లా, ఇది పదవితో చేయట్లేదు, అధికారంతో చేయట్లా, అభిమానంతో చేస్తున్నాను, ఇష్టంతో చేస్తున్నాను, ప్రజల సహకారంతో చేస్తున్నాను, డోనార్స్తో చేస్తున్నాను తప్ప వేరే కాదు. ఎందుకో నాకు ఇష్టం ఎన్టీఆర్ అంటే. అది పోకుండా నేను జీవించున్నంతకాలం చేద్దామనుకుంటాను, చేస్తున్నాను. అది అంతకు మించి నేను లేకపోయింది మీద అది చెప్పాలి. నెక్స్ట్ అందరూ వేదిక ముందుకు రావాలి. ప్రైజెస్ ఉన్నవాళ్ళు మొట్టమొదటిగా టాలెంట్ టెస్ట్ కన్సోలేషన్ ప్రైజ్ ఎస్కే సమీయ, శ్రీ వాణి విద్యానికేతన్, సింగరాయకొండ. డయాస్ దగ్గర కొంచెం సైడ్ ఇవ్వండి సార్ ప్లీజ్. పిల్లలకి సైడ్ ఇవ్వండి. సెకండ్ ప్రైజ్ కట్టా వంశీకృష్ణ, జెడ్పీహెచ్ఎస్, చందలూరు. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు Montessori High School, talent test. నూరుద్దీన్ సార్ వేదిక మీద. అంటే వేదిక మీద రండి. సంబంధిత ఉపాధ్యాయులు ఉన్నా. రైట్.
to Narayana Public School. Essay writing competition, first prize Sheikh Samia, Sri Vidyaniketan, Singarakonda. Sheikh Asif, Kerala High School. Over to drawing master Ravindra garu. Sub juniors category. Consolation prize Anirudh Sri Surya Vidyaniketan. M. Charishma, first class Sri Gayatri Grammar School. Shivani Public School, third class. తర్వాత జూనియర్స్ కేటగిరీలో కన్సలేషన్ జి అమృత్, డి ఆకాంక్ష, నెక్స్ట్ డి ఆకాంక్ష, ఆంధ్ర హై స్కూల్ ఫస్ట్. సెకండ్ ఎస్ షేక్ రేష్మా, 9th క్లాస్ డిఆర్ఎం హై స్కూల్. చుండూరి ఇషాంత్ కుమార్, కన్సలేషన్. తర్వాత జి గణేష్, కన్సలేషన్. ఫీల్డ్ బట్టి మళ్ళీ ఇస్తారు. ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఒకసారి కలవాలి. సెకండ్ ప్రైజ్ బి అన్విత. తదుపరి జిల్లా పరిషత్ హై స్కూల్ బండారు బ్రహ్మయ్య, సంతోషం, వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారని చెప్పి. ఆగండి కూర్చోగా విజయవంతం కావడానికి కారకులైనటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు గారికి మన పెద్దలు వెంకటేశ్వరరావు గారి చేతుల మీదుగా ఒక చిరు కానుక. పరిషత్ గురించి చెప్పారు. ఇటువంటి కళా జాతర అనే మాట చెప్పారు. కళ పండగ అనివ్వండి, లేకపోతే యజ్ఞం అనివ్వండి, ఈ రకంగా చేయటం అనేటటువంటిది ఈ 27 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది. బహుశా మరి ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి దాఖలాలు నాకు తెలిసినంత వరకు లేవు. హరిబాబుకి ఎన్టీ రామారావు గారికి ఏమి బంధమో తెలియదు. ఇది సాధ్యపడతా ఉంది. దాన్ని మనం హరిబాబు కూడా అనుకోకపోవచ్చు. హరిబాబు కూడా ఇది కళ్ళలాగానే కనపడవచ్చు నేను అనుకుంటున్నాను. ఎవరు నువ్వు కూడా ఊహించకపోవచ్చు నేనే ఇది చేయగలను అని చెప్పి. డబ్బులు లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే డబ్బులతో కూడినటువంటి పని. ఇన్ని రోజులు ఏమీ లేకుండా బయలుదేరి ఎన్టీ రామారావు గారి పేరు చెప్పి కార్యక్రమం నిర్వహిస్తామంటే 17 రోజులు. ఈ నాటకం అనేటటువంటిది కళ అంటే మిగతా బాలలకు సంబంధించినటువంటి చిత్రకార్యం అండి, వ్యాసరచన కానివ్వండి, వక్తృత్వం కానివ్వండి, ఈ రకాలైనటువంటి పోటీలు అన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నట్టు ఉంటుంది ఒకవైపు. అయితే
ఈ నాటకం అనేటటువంటి దాన్ని ఈనాటికి కూడా టీవీలో వచ్చినాయి, అంతకుముందు సినిమాలు వచ్చినాయి, నాటక అనేటటువంటిది కనుమరుగుతూ ఉంది అన్నటువంటి నేపథ్యంలో నాటకానికి ఉన్నటువంటి జీవం, ఆ జీవం మళ్ళీ ఈ జనరేషన్కి, ఇంతకు ముందున్నటువంటి జనరేషన్కి 30 సంవత్సరాలు 2 జనరేషన్స్ చూసే అవకాశం కలుగుతూ ఉంది. ఆ నాటక రంగంలో ఏదైతే పాల్గొని నాటకాలు వేసేటటువంటి వ్యక్తులకి ప్రోత్సాహకరం అనేటటువంటిది కూడా ఇవాళ ఇంకా జరుగుతుంది అనేటటువంటిది. ప్రపంచంలో ఈ నాటకానికి ఇంకా పేరు ఉంది. అమెరికాలోనో లేకపోతే ఇంగ్లాండ్లోనో వెళ్తే సంవత్సరాల తరబడి ఒకే థియేటర్లో నాటకం కంటిన్యూస్గా వేస్తూ ఉంటాడు. ఇంగ్లీష్ కావచ్చు, ఫ్రెంచ్ కావచ్చు, లేకపోతే ఇంకో భాష కావచ్చు, అన్ని భాషల్లోనూ కూడా ఈ నాటకానికి ఉన్నటువంటి లైవ్, ఆ జీవం అనేటటువంటిది ఉంటూనే ఉంటుంది. కానీ దానికి ప్రోత్సాహం అనేటటువంటిది ప్రేక్షకుల నుంచి, నిర్వాహకుల గురించి, ఈ రెండు ప్రభుత్వాలు సరే ఒకరోజు చేస్తామని అనేటటువంటిది ఇంకా అనుభవం చెబుతూ ఉన్నాడు. ఈ రకంగా జరుగుతున్నటువంటి దానికి ఎంతో కళాత్మకంగా ఇందాక ఆ డాన్స్ రూపకల్పన చేసిన వాళ్ళు ఎవరో కానీ నేను ఇన్ని కార్యక్రమాలు చేశాం. రామారావు గారి 100 days సెలబ్రేషన్స్ కూడా ఢిల్లీలో చేసాము, లేకపోతే వైజాగ్లో చేసాము, లేకపోతే తిరుపతిలో చేసాము, హైదరాబాద్ చేసాము. కానీ అటువంటి ప్రదర్శన మాత్రం నేను చూడలేదు, చేయలేకపోయాము. ఇది ఆ ప్రదర్శన అనేటటువంటిది హైలైట్. అది ఎవరు చేశారు కానీ వాళ్ళకి నిజంగా ఈ ప్రదర్శన నేను ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు అందరూ చాలా ఉన్నటువంటి సమయంలో అది చూపించాలనేటువంటిది నాకు కలిగినటువంటిది. అందుకనే రెండోసారి ఇక్కడ అవసరం లేదు, రెండోసారి ఇంకో చోట వేస్తాము, అది దానికి వేరే కార్యక్రమం చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా దాన్ని ఆ రోజున అన్ని రూపాలని ఆ పాటను రాసి రికార్డ్ చేశారు. చాలా బాగా రాశారు, చాలా సంతోషము. ఇది ఇక ఎంతకంటే రామారావు గురించి చాలామంది చాలా రకాలుగా ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. ఆయన గొప్పదనం వ్యవహారము ఈ రకంగా నిర్వహిస్తున్నటువంటి దాన్ని నేను అభినందిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం చూసే అవకాశం హరిబాబు చెప్పినప్పుడు నేను ఎక్కడికి బయటకు రావట్లేదు హరిబాబు ఎందుకు అని అన్నాను. కానీ మరి ఎన్టీ రామారావు గారి కార్యక్రమము, హరిబాబు కార్యక్రమము, మన ఒంగోలు కార్యక్రమం. ఈ ఒంగోలు కార్యక్రమం ఏంటంటే, ఒంగోలు సాయంత్రం నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను చాలామంది పాత వాళ్ళంతా కూడా కలుస్తూ ఉన్నప్పుడు ఒకసారి నేను 30-40 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాను. చాలామంది ఇక్కడ కూడా మేము కొండేపు నుంచి వచ్చాము, మేము సంతకాపులపాటు నుంచి వచ్చాము, మేము మరువాది నుంచి వచ్చాము, లేకపోతే సేవకొత్తి నుంచి వచ్చాము, అర్థాన్ని వచ్చాము, మీరు వస్తున్నారు వచ్చాము డాక్టర్ గారు అని చెబుతా ఉన్నప్పుడు నాకు ఆ రోజుల్లో ఆయా ప్రాంతాల్లో తిరిగినటువంటివి, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులు జ్ఞాపకం వచ్చినటువంటి తీరు ఒకసారి ఎక్కడికో వెళ్ళిపోయింది నా యొక్క ఊహ. ఆ రకమైనటువంటి అవకాశం నాకు కలిగినటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఇది నిర్వహణగా కొనసాగాలని చెప్పి ఈ ఒంగోలు ఈ చుట్టుపక్కల వారికి ఇది ఒక జాతర, ఇది ఒక పండగ, ఇది ఒక యజ్ఞం చేస్తున్నటువంటి వాతావరణం ఇదే విధంగా కొనసాగాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. వస్తూనే ఉండండి, అది కంటిన్యూగా. ఓకే, వెంకటేశ్వరరావు గారు థ్యాంక్స్ చెప్తూ చిన్న అనౌన్స్మెంట్ అండి. ఒంగోలు ఇన్నర్ వీల్ క్లబ్ వారు గొర్రెపాటి సునీత గారు, మేడం గారు ముందుకు రండి. చిన్న అనారి భవిష్యత్తు మీ చేతుల్లోనే. హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ సర్వైవకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. ఇది హెచ్పివి అనే వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్. దీనిని హెచ్పివి వ్యాక్సిన్ ద్వారా రాకుండా కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ని 9 నుండి 14 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు వేసుకోవాలి. ఇన్నర్ వీల్ 2 డోసులకి 1200కి సబ్సిడీ ధరతో టీకాను సపోర్ట్ చేస్తుంది. అసలు ధర 3500 వరకు ఉంది. 2వ డోసు 6 నెలల తర్వాత వేయబడును.
కావాల్సిన వారు వీరిని సంప్రదించండి. థ్యాంక్ యూ. ఈ పాంప్లెట్స్ అంతా బయట పెట్టున్నాము. మీరందరూ వచ్చి అది అవకాశంగా తీసుకొని ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈ క్యాన్సర్ నుండి పిల్లలు చాలామంది మహిళలు బాలికలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మీకు తెలుసు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక మరణాలన్నీ ఈ క్యాన్సర్ వల్లనే వస్తున్నాయి. ఎక్కువ బాధపడేది బాలికలు. సో దయచేసి అర్థం చేసుకుని చిన్నపిల్లలే కదా 9 సంవత్సరాలు అది ఎప్పుడో వచ్చినప్పుడు చూసుకుందాము అని చాలామంది నోటి నుంచి వింటున్న మాట. అలా అనుకోకుండా దీని గురించి బాగా అర్థం చేసుకొని మీ దగ్గరున్న డాక్టర్స్ని కూడా అడిగి తెలుసుకొని దీన్ని ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హరన్నయ్య గారికి నమస్కారం. నెక్స్ట్ కేరళ పిఎస్ఎఫ్ పార్టీ లీడర్ అట, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇందాక ఆ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన మేడం వాళ్ళ హస్బెండ్. ఇక్కడ